ఎన్ని రకాల రాళ్ళు ఉంటాయన్నా భూమి మీద? భూమి మీద ఇప్పుడు నువ్వు పట్టుకున్న రాయి ఇది గ్రనైట్ తమ్మి, వెదరింగ్ చెందిన గ్రనైట్. ఇది ఎప్పుడు పుట్టిన గ్రనైట్ రాయి అనేది ఆర్కేన్ ఎరా అనే టైంలో పుట్టింది. అయితే నా డౌట్ ఇంకా మొత్తం అయిపోలేదు. అంటే దగ్గర అంటే ఇప్పుడు ఏ రాళ్ళు ఉన్న దగ్గర నీళ్లు పడే అవకాశం ఉంటుంది భూమి లోపల? సెడిమెంటరీ రాక్స్ ఉన్న దగ్గర ఎక్కువ నీళ్లు పడుతుంది తమ్మి. సెడిమెంటరీ అంటే అవక్షేప శిలలు, అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు అని 3 రకాల రాళ్ళు భూమి ఉపరితలం మీద, భూమి లోపల అంతర్భాగంలో దొరుకుతాయి. అసలు భూమి అనేది ఒక ప్లానెట్, ఒక గ్రహం. సూర్యుడుగా సూర్యుడు అనేవాడు సూర్య కుటుంబంలో, సోలార్ సిస్టంలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉంటాడు. సూర్యుడు నుంచి 3వ గ్రహం 1, 2, 3 అని ఇట్లా 9 గ్రహాలు ఉన్నాయి కదా. అట్లా ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు 9 గ్రహాలలో ప్లూటో అనే ఒక దుమ్ము ధూళి కణాల చేత మన ఏదైతే టెలిస్కోప్ ఉంటుందో దానికి కనపడనంత ధూళి రూపంలో ఉన్నదాన్ని తీసేశారు. ఇప్పుడు 8 గ్రహాలే ఉన్నాయి సైంటిస్టుల ప్రకారం. 9 నవగ్రహాలు అంటారు కానీ ఇప్పుడు 8. అయితే ఈ వీటిపైన కూడా ఏముంటాయి అన్నీ కలిసి ఒకప్పుడు పెద్ద మహా విస్ఫోటనం జరిగి ఈ గ్రహాలనే ఏర్పడ్డాయి అని చెప్పి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదంతా ఒక పక్కన పెడితే ఈ సూర్య కుటుంబం నుంచి, సూర్యుడి నుంచి 3వ గ్రహమైన మన భూమి, మనం నివసిస్తున్న భూమి మీద మాత్రమే వాతావరణ మార్పులు ఉన్నాయి తమ్మి. నీరు లభించింది కాబట్టి ఈ చెట్టు పుట్టింది. ఫస్ట్ మొదటగా మనం బావుల దగ్గర హౌజ్ ఉంటుందా, హౌజ్ దగ్గర నాచు ఉంటుంది చూసినావు, సముద్రంలో చెరువులలో చేపలు తింటారు. నాచు ఫస్ట్ పుట్టింది భూమి మీద. నీరు పుట్టిన తర్వాత భూమి పుట్టిన తర్వాత నీరు కొన్ని కోట్ల సంవత్సరాల పాటు వర్షాలు పడి లోతట్టు ప్రాంతాలన్నీ సముద్రాలుగా మారిపోయినాయి. ఎత్తైన భాగాలన్నీ ఇట్లా రామన్నపేట ఏరియాలో ఉన్నాం మనం. ఇదంతా గ్రనైట్ రాయి, గ్రనైట్ హిల్ అంటాం. ఈ గ్రనైట్ రాయి అంటే భూమి ఉపరితలం మీద 3 రకాల పొరలు ఉంటాయి. భూమి లోపలికి వెళ్తున్నాం మనం. ఉల్లిగడ్డను వస్తే ముక్కలు చేసినట్టుగా ఉంటుంది. 3 లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 లాగా. ఫస్ట్ క్రస్ట్ అంటాం, మనం క్రస్ట్ మీద ఉంటాం. భూమి లోపలికి పోయే కొద్దీ మాంటిల్ అంటాం. భూమి ఇంకా అంతర్భాగంలో పోయే కొద్దీ కోర్ అంటాం. భూపటలం, భూప్రావారం, భూకేంద్ర మండలం అంటాం. భూమి యొక్క రేడియస్, భూమి నిలబడి నుంచి కింది దాకా చూస్తే, సెంటర్ ఆఫ్ ద పాయింట్ చూస్తే 6371 కిలోమీటర్లు ఉంటుంది. అంత రేడియస్ భూమిలో అంతర్భాగం లోపలికి సెంటర్ పాయింట్ చూస్తే, ఇక్కడ నుంచి మనం నిలబడకాన్ని చూస్తే అవును భయ్ ఎంత లోతు ఉంటుంది. క్రస్ట్లో 2 రకాల పొరలు ఉంటాయి. అప్పర్ కాంటినెంటల్ క్రస్ట్, లోవర్ కాంటినెంటల్ క్రస్ట్. లోవర్ మాంటిల్, మిడిల్ మాంటిల్, అప్పర్ మాంటిల్, మిడిల్ మాంటిల్, లోవర్ మాంటిల్ ఉంటుంది. మళ్ళీ కోర్లో కేంద్ర భాగంలో కూడా 3 రకాల పొరలు ఉంటాయి. అక్కడ ఐరన్, నికెల్ ఐరన్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది భూమి యొక్క అంతర్భాగం.